పెన్షన్ల విషయంలో చంద్రబాబే ది విన్నర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అంతకుముందు విన్నర్. ఎట్లాగా ఎన్టీఆర్ టైంలో 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు, సుదీర్ఘకాలం అలాగే సాగింది. ఎన్టీఆర్ తర్వాతన చంద్రబాబు గారి టైం అదే చంద్రబాబు గారు కూడా కంటిన్యూ చేసుకొచ్చారు. 75 రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అది జనంలో లక్షల మంది ఆశిస్తారు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని పాదయాత్ర సందర్భంగా రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీ అధికారంలోకి కానీ 200 రూపాయల పెన్షన్ ఇస్తామన్నట్టు. తన అధికారంలోకి వచ్చాక 200 రూపాయలు ఇచ్చారు. అది రాజశేఖర్ రెడ్డికి వృద్ధులలో ఒక మంచి పాయింట్ వచ్చేసింది. అందుకనినే చంద్రబాబు నాయుడు గారు తను అధికారంలోకి వచ్చాక అధికారంలోకి వస్తే అంటూ 2014 ముందు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ 1000 రూపాయలు పెన్షన్ చేస్తానని తన అధికారంలోకి రాగానే చేశారు. వచ్చిన వెంటనే చేశారు. పెన్షన్ విషయంలో ఆయన ఎక్కడ వెనక్కి తగ్గల. ఆ తర్వాతన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా 2000 చేస్తానన్నప్పుడు చంద్రబాబు గారు 2000 ముందే చేసేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తానంటే ఆ 3000కు కూడా ప్రిపేర్ అయిపోయారు. అది ఆనాడి ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్ అని చెప్పి అనగానే జనం అదే నమ్మారు. ఎందుకని చంద్రబాబు 1000 రూపాయలు పెంచారు కరెక్టే, అది 2000 జగన్ చెప్పిన తర్వాతనే చేశారు కాబట్టి జగన్ 3000 అంటే వెంటనే చేస్తారు. కానీ జగన్ ఏం చేశారు, అధికారంలోకి వచ్చాక తన స్పీచ్ని అసెంబ్లీలో వినిపించి పెంచుకుంటూ పోతానన్నారు అన్నటువంటిది. అది జనం అనుకోలే, 3000 వస్తేనే అనుకున్నారు. కానీ ఆయన 250 రూపాయలు చొప్పున పెంచుతా 5 ఏళ్ల తర్వాత 3000. అదే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు 4000 రూపాయలు పెంచుతానని హామీ ఇచ్చారు పెన్షన్. జగన్మోహన్ రెడ్డిని అదే ముక్క మీరు 5000 చెప్పండి అంటే ఏంటది మీరు ఆటలుగా ఉందంటూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక క్యాలిక్యులేటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన ఎట్టా సాధ్యం అంటూ అడిగిన ప్రతి ఒక్కళ్ళకి క్లాస్ పీకారు. ఎవరి వల్ల కాదు, చంద్రబాబు వల్ల కాదండి. సార్ ఆయన ఇచ్చాడండి, ఇంతకుముందు కూడా అట్లా పెంచుతాడండి అంటే మీకు అర్థం కాదు ఇవన్నీ నేను చెప్పినా అని చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకి అర్థం కాలేదు, కానీ ఆయనకి అర్థం కాలేదు. ఇప్పుడు ఫైనల్గా చంద్రబాబు గారు ఇప్పుడు షాక్ ఇచ్చారు. 4000 రూపాయలు పెన్షనే కాకుండా 7000 రూపాయలని ఏదైతే ఏప్రిల్ నుంచినే పెంచుతానని చెప్పిన ఆయన 1000 చొప్పున 7000 రూపాయలు ఈ నెల ఇవ్వబోతున్నారు. చంద్రబాబు మాట నిలబెట్టుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎవరి వల్ల సాధ్యం కాదు అన్నదాన్ని ఇదిగో సాధ్యమే అని చేసి చూపించడం ద్వారా జగన్కి షాక్ ఇచ్చారు బాబు.